అందరికీ నమస్కారాలు. మీ భూపతి ఆశన్న, ఏది యూట్యూబ్ ఛానల్, భద్రాద్రి కొత్తగూడెం. కొన్ని విషయాలు మీ ముందు చెప్పడానికి మీ ముందుకు వచ్చిన, నన్ను ప్రేమించే, నన్ను అభిమానించే నా అన్న చెల్లెలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అయితే మనం చెప్పే మాటను నమ్మి ఇది వాస్తవము అని గ్రహించి ఎవరైతే అభ్యర్థులు, ఎవరైతే కొంతమంది కబ్జాకోర్లు ఉన్నారో, కొంతమంది రేపిస్టులు, అత్యాచారాలు చేసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పి ప్రజలు మంచి తీర్పిచ్చి న్యాయం వైపు నిలబడ్డ మీ అందరూ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అయితే ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జెండా మోసి, జెండాలు కట్టి, జెండాలు నాయకులతో ఎగరేపించి అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది ప్రజలకి ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళ మీద ఆ సమస్యలు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తీరుతున్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీని ఎవరైతే నమ్మి న్యాయం జరుగుతుందని చెప్పి ఎవరైతే కార్యకర్తలు పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి విలువ లేకుండా, వాళ్ళని ఎవరు పట్టించుకోకుండా ఇక్కడ పెత్తనం అనేది జరుగుతుంది. కొంతమంది పనికి రాని వాళ్ళ పెత్తనం జరుగుతుంది. వీళ్ళు ఎవరికి ఉపయోగం లేదని చెప్పి ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎక్కడ తిరిగినా కూడా ఎవరు ఓట్లేరన్న సంగతి కూడా మాకు తెలుసు. ఎందుకంటే ఈ మన విజయనగరం కానీ ఇటు రామాయణ కానీ, వెంకటేశ్వరం కానీ, తర్వాత ఇటు చుట్టుపక్కల అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కొన్ని చోట్ల గెలిచింది. అటు రుద్రంపూర్ సైడ్ కానీ, ఇటు సుంచిపల్లిలో ఎక్కడో ఒక దగ్గర గెలిచింది. అయితే నేను ఎవరిని తప్పుపట్టలేదు. అయితే కార్యకర్తలు ఈ పార్టీ ఎందుకు వచ్చింది? అధికారం ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఎవరు గెలవాలా? ఎవరు పథకాలు ఎవరు ప్రజలకు పోతున్నాయి? అవి తీసుకపోయే వాళ్ళు ఎవరు? కార్యకర్తలు. లీడర్ల మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే లీడర్లు ఎవరికి ఉపయోగపడతారు? ఇప్పుడు మొన్న రామాయణ కాలేజీలో కొంతమంది లీడర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఏ పార్టీలు ఉన్నారు? ఎక్కడికి వెళ్ళొచ్చిళ్ళు? జెండా మోసిలో మేం కదా. జెండా మోసి లోకల్ గా తిరిగి ప్రతి ఏరియాలతో మనుషులతో సంబంధాలు ఉన్న వాళ్ళం మేము. ఎవడైనా లీడర్ అనేటోడు, ఈ అశోక్ అనేటోడు కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిరిగిండు, పనిచేసినోడు అని ఒక్కడైనా మాట్లాడిందా? ఏ దొంగ సన్నాసైనా, పనికిరాని సన్నాసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ లీడర్ మన నాయకుడుగా ఉన్నారు. ఈ అందరిని అనట్లే, కొంతమంది అశోక్ అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితిని చూసి మనకు చెప్పకపోవచ్చు. ఎవరు తిరగాల? యాక్టివ్గా తిరిగేటోడు, ప్రజలలో మమేకమయ్యేటోడు, ప్రజలకి వాళ్ళకి ఎవరు చెప్తే నమ్ముతారు? ఈ మంది కొమ్మలు పెట్టేటోళ్ళు వచ్చి మంచి మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పు? మీ మంచి చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా? పార్టీలల్లో వాళ్ళు ఎవరికి కూడా ప్రజలకు అందుబాటులో లేని మనుషులు, అసలు ఎవరిని కూడా అమ్మ బాగుండవు అని చెప్పేసి పలకరించిన మనుషులు, అయ్యా ఎట్లున్నామని చెప్పి పలకరించిన మనుషులు ఒక పోస్టర్లకి మాత్రమే, బ్యానర్లు. ఇప్పుడు కొంతమంది భయంకరంగా తయారైన మా కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి కూడా నాకు సిద్ధేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లున్నదంటే పెద్ద బ్యానర్లు కడతారు. కానీ ఎవరికి కూడా మన పేదవారు కానీ, ఎవరైనా మంచి కానీ, చెడు కానీ, అబ్బ కానీ, అయ్య కానీ, ఎవరైనా సరే, అక్క కానీ, చెల్ల కానీ, ఎవరైనా పోతే పలకరించేటప్పుడు ఉండడు. ఇది చెప్పింది నిజం, రాసుకోండి. వీళ్ళు బ్యానర్లే ఉంటాయి. ఈ బ్యానర్లతో వీళ్ళు గొప్ప వాళ్ళు అయిపోవాలని చూస్తారు, మంది గొప్పలు ముంచాలని చూస్తారు. ఇప్పుడు నేను యాక్టివ్గా పనిచేస్తా, అది చేసినాక అయిపోయింది. ఇప్పుడు రామాయణ కాలనీ కానీ, ఇక్కడ మన చుట్టుపక్కల విజయనగర కాలనీ మొత్తం వాటిలలో మేము ఏం చేసినో ప్రజలకు తెలుసు. నేను అక్కడ గెలిచింది కూడా సిపిఐ పార్టీ, అక్కడ సిపిఐ పార్టీ గెలిచింది. ఈ 2 చోట్ల నేను పనిచేసిన, 2 చోట్ల బరాబర్ పనిచేసినాం. ఎందుకంటే కాంగ్రెస్, నేను అసలు అశోక్ అనేటోడు వాళ్ళకి పిలవనప్పుడు నేను ఎందుకు వాళ్ళకి పనిచేస్తా? బరాబర్ పొత్తుల భాగంగా సాంసరావుకి అప్పుడు చేసినాం కాబట్టి అదే పద్ధతి నేను అనుసరించిన. ఎవరైతే
సిపిఐ పార్టీ ఉందో వాళ్ళకి మద్దతు తెలిపిన నేను చేసే పని నేను చేసిన వాళ్ళ కళ్ళ ముందే తిరిగిన వాళ్ళు ఎందుకు తిరుగుతున్నా కూడా తెలుసుకోలేకపోయారు వాళ్ళ కళ్ళ ముందుకి వాళ్ళని అటెంప్ట్ చేసేసిన నేను. ఇది తెలుసుకోవాలా, దయచేసి తెలుసుకోవాలా, ఎవరేంటి ఎవరు స్ట్రెంత్ ఏంటి అని తెలుసుకోవాలా. ఎవరో దౌర్జన్యం చేసేసి ఏదో చేసేసి కుట్రలు చేసేసి అది ఎవరైనా చేస్తాడు, అది పాకిస్తాన్ చేసే పని. కానీ పని చేసేటోడికి గుర్తింపు అనేది ఉండాలి. మా పొంగులేసి అన్నకి నేను చెప్తాను, ఒకటే మాట చెప్తాను, అడ్డమేళ్ళందరినీ నీ పక్కన తిప్పుకుంటే రేపు పొద్దుగా నువ్వు కూడా అడ్రస్లో కూడా పోతావు. ఇది శ్రీనివాస్ రెడ్డి అనేది చెప్తాను, నేను ఒక కార్యకర్త చెప్తాను, ముందుగా మీ పరువు తీసుకోవద్దని చెప్తాను. నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే మీరు మిమ్మల్ని చూసి మీ మాట నమ్మి మీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మంచి పని చేద్దాం అనుకుంటాను. ఇక్కడ ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా నన్ను పిలవలేదు. నేను మంచి పనులు చేస్తా ఉంటా, నన్ను పిలువ రాసుకోండి. వీళ్ళు మంది కొమ్మలు ముచ్చుతా ఉంటే నేను వాళ్ళు నిలబెడతా ఉంటా, మంది కొమ్మలు నిలబెడతా, ఈ మంది కొమ్మలు కూర్చుంటుంది. చెరువుల మీద వాడికి టికెట్ ఇచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది, రేపులు చేసిన వాళ్ళకి కండవాలు కప్పింది. ఈ వర్ణం మీకు చెప్పేది అసలు ఎవరో నాయన మీది. అత్యాచారాలు చేసిన వాళ్ళకి కండలు కప్తారు, భూ కబ్జాలు, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు మింగిన వాడికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి వార్డు నెంబర్కి ఇస్తారు. ఈ లక్ష్మణ వేషాలు మానేయాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తాను. ఈ దిక్కుమాల వేషాలు మీరు వేయకుండా కష్టపడి పని చేసేటోడు, 10 మందికి మంచి చేసేటోడు, నలుగురు కోసం వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నించేటోళ్ళకి మీరు సపోర్ట్ చేయకండి. మీ వల్ల ఏం కాదు, మేము చేస్తా ఉంటాం, మమ్మల్ని పిలిచి మమ్మల్ని పని మీరు చెప్పాల్సిన మేమే చేసుకుంటాం. పార్టీ నిర్ణయాన్ని మాకు చెప్తే దాని ప్రకారంగా మేము పోయి ముందుకు నడిచి ఏ సమస్య మీదైనా స్పష్టంగా చెప్పగలే మేధస్సు మాకున్నది. నేను పెద్ద పెద్ద చదువుకోపోవచ్చు, నేను 10వ తరగతి చదివిన, నేను కొన్ని 100 మందిని చేతనార్థం చేస్తా. కానీ ఏ ఒక్కడైనా తెలిసి అశోక్ మరి మీ పార్టీలో పనిచేయాలా, మరి నడువు మనం అంతా కలిసి తిరిగినాము, మన వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి ఒక్కడేనా ఏ సన్నాసాన్ని చెప్పిందా? చెప్పలే. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే నేను మంచి పనులు చేస్తా, మంది గోపాలు ముందు వరకు మీరు టికెట్లు ఇచ్చింది, ఎందుకంటే నేను పిలిస్తే మన ప్రమాదం, నువ్వు ఉండబోదని చెప్తా. అది మా పార్టీ తెలుసుకోవాలి, ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి అని తెలుసుకోవాలి. మిమ్మల్ని ప్రజలు ఇంకా కొద్దిగా ఏదో ఉన్నది, సగం పోయింది, సగం పోయలేకపోయింది. అది నేను చెప్పడం కాదు, మీరు ఎప్పుడైనా సరే ఎలక్షన్ పెడితే మాత్రం అడ్రస్ లేకుండా సగం పోతుంది. అయితే ఇంకా సగం మిగిలి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెలిసి మా శ్రీనివాస్ రెడ్డి వల్ల కళ్ళు తెలిసి కష్టపడ్డోళ్ళకి, మంచి చేసేటోళ్ళకి, మొత్తం దండాలు చేసేటోళ్ళంతా మీ పక్కన ఉన్నారన్నా. మేము దండాలు చేసేటోళ్ళంతా స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళు గొప్ప చెప్పుకోవడం ఎవరు లేదు. పాపం కాంగ్రెస్ పార్టీలో టికెట్లు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు వచ్చి వాళ్ళ స్ట్రెంత్ చూపించుకొని వాళ్ళు గెలిచిలే తప్ప ఈ బుడబుక్కలు చెప్తే గెలవలే. నేను రాసుకోండి చెప్తాను, ఈ దిక్కుమాల చెప్తే వీళ్ళు పోయి క్యాన్సింగ్ చేస్తే ఏదో ఓట్లు పడి అనుకుంటే తప్పే. అందుకనే ముందుగానే చెప్తాను, దయచేసి కాంగ్రెస్ కార్యకర్తల్ని మాత్రం గౌరవించండి. వాళ్ళకి సత్తా ఉంది, తెలివి ఉన్నది. అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఈ విషయాలు ఇక్కడ పనిచేయలేరా? ఈ చిన్న పనులకి మేము సరిపోమా? మేము ఎందుకంటే మేము నీట్గా ఉండేటోళ్ళం, నిజాయితీగా ఉండేటోళ్ళం కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కావచ్చు. అంత దొంగ సన్నాసులే ఉన్నారు, అంత బ్లాక్ మొత్తం ఎట్లా అంటే చీకటి పనులు చేసేటోళ్ళు ఉన్నారు, దందాలు చేసేటోళ్ళు, మొత్తం ఏది అర్ధరాత్రి పూట వసూలు చూసిన బందిపోటు దొంగలు, ఏది దారి దోపిడీగాలు ఈ ఇల్లు ఉన్నారు. మొత్తం ముఠా ఒకటి. ఎప్పుడు సంపాదించుకుందామా అని కానీ మంచి పని చేద్దామనే ఆలోచన మా వాళ్ళకు ఉండదు. అది కాబట్టి నేను ఒకటే చెప్తానా, కాంగ్రెస్ కార్యకర్తల్ని బతికించుకోండి, లేకపోతే రేపు పొద్దుగా మీకు మనుగడ ఉండదు. రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదం ఉన్నది. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మీరు గనక నిర్లక్ష్యం ఇట్లే చేస్తే మీరు ఏడుకోబోతారు. ఇది మాత్రం రాసుకోండి. మిమ్మల్ని ఏడుకో పంపించేది ఎవరో రాదు, ఆ కార్యకర్తలు పంపిస్తారు. మిమ్మల్ని అడ్రస్ లేకుండా పోతారు మీరు. నేను ముందుగానే హెచ్చరిస్తాను, నేను ఎంత బాధపడితే మీకు ఈ విధంగా ఉన్నది.
నేను ఇక్కడ విజయనగర్ రామాయణ కాలనీలో రెండు చోట్ల నేను పనిచేసిన. 2 చోట్ల పనిచేసిన. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని బూస్టాప్ పని చేసిన. మీకు గెలవకపోవచ్చు కానీ అండర్ గ్రౌండ్ లో పని ఉంటుందా బాధ్యాప్తిగా నేను ఏం చేయాలో అది చేసిన. గొప్ప చెప్పుకోవడం అవసరం లేదు, ఎందుకంటే మంచి పని చేసిన. ఎందుకంటే రేపిస్టులకి, అత్యాచారం చేసిన వాళ్ళకి, భూ కబ్జా చేసిన వాళ్ళకి, మనుకోపం ముట్టే వాళ్ళకి కండవ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి టికెట్లు ఇచ్చి వార్డు మెంబర్లుగా ఇచ్చి ఇట్లా చేస్తే వాడు కూడా పనికి మారిన వాడికి సర్పంచ్ ఇస్తే ఎవరు దీనివల్ల ఎవరు నష్టపోతారు? రేపు పొద్దుగాల కష్టమవుతుంది. కాబట్టి నేను చెప్పేది నిజము, మీరు ఇంటే వినండి, వినకపోతే మీ ఇష్టం. ఇప్పటికే సగం అయిపోయింది, ఇంకా సగం అయిపోయినాక ఏముండదు. ఇక నేను చెప్తానా, నేను అనుభవంతో చెప్తాను. ఇప్పుడున్న ఇదివరకు రాజకీయాలు వేరు, దొంగ రాజకీయాలు, బ్యానర్లతో బతికేటం. మనం ఏంది స్ట్రైట్ గా జనాల్లోకి పోయి ప్రజల్లోకి పోయే మనుషులం మేము. కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే మాత్రం రేపు పొద్దుగాల మనగడే ఉండదు పార్టీ. గుర్తు చేసుకుంటూ మాలాంటి మంచి వ్యక్తులను, నిజాయితీ పరులని, నమ్మకస్తులను పోగొట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. నేను చెప్పలేను, కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవడన్నా ఇక్కడ ఉన్న కొంతమంది అడ్డగొడే లీడర్లకి నేను చెప్తాను, లీడర్ల మంది తిరిగేటోళ్ళకి. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ గౌరవం ఉన్నది, మాకు మంచి ఉన్నది, మానవత్వం ఉన్నది. మా దగ్గర 10 మందికి మంచి చేయాలన్న ఆలోచన ఉన్నది. అది మీకు ఎలాగో ఉండదు, దరిద్రం. కానీ మీరు ఎంత వరస్టో ప్రజలే చెప్పుకుంటారు, నేనే చెప్పుకోవడం కాదే. కానీ ఇంకా వరస్ట్ కావద్దన్నా నేను చెప్తాను, కాంగ్రెస్ ఇంకా చచ్చిన పోయేటట్టు చేయకండి. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినాం మనం. మీరు దయచేసి కొన్ని మీ దుర్మార్గమైన ఆలోచనలు మానేసి 10 మంది అంటే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బతికించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఏది యూట్యూబ్ ఛానల్ మీ భూపతి యాసన్న, భద్రాద్రి కొత్తగూడెం. అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.